రేపు కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ. కాసేపట్లో సచివాలయానికి చంద్రబాబు పలు శాఖల అధికారులతో సమావేశం. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్న సెషన్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు. పవన్ కు Y+ భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారు. రేపు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలతో జగన్ సమావేశం. హాజరు కానున్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ వాడాలి. వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్. ఈవీఎంలపై జగన్ ట్వీట్ కు టీడీపీ కౌంటర్. జగన్ ఇంకా షాక్ నుంచి కోలుకోలేదన్న సోమిరెడ్డి. పోలవరం పూర్తవ్వాలంటే మరో 5 ఏళ్లు పడుతుంది. జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న నిమ్మల. తీహార్ జైల్లో కవితతో ములాఖతైన మహిళా నేతలు. సబితా, సత్యవతి రాథోడ్ కవితతో సమావేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన పోలీసులు. కీలకమైన టెక్నికల్ ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం. పవర్ కమిషన్ ముందు హాజరైన రఘు, ప్రొఫెసర్ కోదన్ రామ్. విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. ఏపీలో కేంద్ర బృందం పర్యటన. రైతులతో మాట్లాడుతున్న చౌహాన్ టీం. తిరుమల ప్రక్షాళనకు టీటీడీ ఈవో శ్రీకారం. సామాన్యులకు పెద్దపీట వేస్తారని హామీ. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టమాటా ధరలు. కిలో టమాటా 80 రూపాయలు. విశాఖ కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ లో చెలరేగిన మంటలు. రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలించిన సిబ్బంది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు. ఇన్ఫ్లో 2647 క్యూసెక్కులు. అవుట్ఫ్లో నిల్. దక్షిణ చైనా సముద్రంలో అలజడి. చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన 2 నౌకలు ఢీ. ఉత్తర కొరియా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్. సైనిక సహకారంపై కిమ్తో చర్చలు. ఇటలీ తీరంలో పడవ మునక. 10 మంది వలసదారుల మృతి. అమెరికా న్యూజెర్సీలో కాల్పుల కలకలం. భారత సంతతికి చెందిన మహిళ మృతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం.